అల్లూరు జిల్లా రంపచోడవరం ఏజెన్సీ అడ్డతీగల్లో గిరిజన విద్యార్థిపైన కామర్స్ లెక్చరర్ లైంగిక దాడికి ప్రయత్నించాడు. లెక్చరర్ కుక్కల రామకృష్ణ విద్యార్థినిపై అసభ్య ప్రవర్తన చేశాడు అంటూ కుటుంబ సభ్యులకు విద్యార్థిని తెలపడంతో కుటుంబ సభ్యులు కళాశాలకు చేరుకుని లెక్చరర్కు దేహశుద్ధి చేశారు. బాత్రూంల వద్ద ఫోటోలు తీయమని ఆయా చెప్పడంతో ఫోటోలు తీయడానికి వెళ్లిన విద్యార్థినిపై వెనక నుంచి పట్టుకున్నాడని, తనపై చేయి కూడా చేసుకున్నాడని పోలీసులకు ఫిర్యాదుల్లో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థిని పేర్కొన్నారు. బాధితురాలు ఫిర్యాదుతో లెక్చరర్ రామకృష్ణ పైన పోక్సా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రకారం కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలియజేశారు. ఘటనపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టినట్లుగా పోలీసులు తెలియజేశారు. తెలీదు వచ్చినట్టు కూడా బాత్రూమ్కి వచ్చి పట్టుకోవడం కాదు, పీక్ కూడా నొక్కారు, కొట్టారు. అప్పటికే వచ్చేసాను బాత్రూమ్ నుంచి. కాదమ్మా, నువ్వు వాష్రూమ్కి ఎందుకు వెళ్ళావు అసలు? ఫోటోలు తీయడానిక? అంటే ఏంటి, వాష్రూమ్స్ ఫోటోస్ తీస్తారా? మరి ఇంకా అక్కడ ఆయాలు అది ఎవరు లేరా? అక్కడికి చదువుకోలేదంటే తీయడానికి రాదని, ఫోటోలు తీయడం రాదని నేను పంపించారు. నీ వెనకాల వచ్చాడు అతను. మరి వచ్చి ఏమన్నాడు? ఏమన్నా మాట్లాడా? పట్టుకోవడానికి అయ్యారా? పట్టుకున్నప్పుడు నువ్వేం అనలేదా? సరేలేంటి నచ్చామంటే పీక నొక్కారు, నొక్కిన తర్వాత కొట్టారు. నిన్ను కొట్టారా? మరి నువ్వు తిరిగి కొట్టలేదా? ఇలా ఎందుకు చేస్తున్నారని? కొట్టడానికి అబ్బాయి కానీ చేతులు పట్టేసుకున్నా. ఎవరు లేరా చుట్టుపక్కల? మరి నువ్వు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నావు? కాలేజ్కి వెళ్తున్నావు నువ్వు? లేదు, కాలేజ్కి వెళ్ళట్లేదా? హాస్టల్లో కూడా రావద్దన్నారు. హాస్టల్కి రావద్దని చెప్పారా? ఎందుకు హాస్టల్కి రావద్దన్నారు? ఈ గొడవ తెలిసి రావద్దని. గొడవ అందరికీ తెలుసు. మీ ఫ్రెండ్స్కి తెలుసా? తెలుసా. కాలేజ్లో వాళ్ళకి తెలుసా? తెలుసా. స్టాఫ్కి తెలుసా? స్టాఫ్కి తెలీదా? మరి నువ్వు వెంటనే ప్రిన్సిపల్ గారు కంప్లైంట్ చేయాలి కదా ఇలా చేశాడని. ప్రిన్సిపల్ గారు రాలేదా? మా జ్వాలజీ సార్ వాళ్ళ పూజ ఫంక్షన్ అని వెళ్ళారండి. అందరూ ఫంక్షన్ అని వెళ్ళిపోయారు అందరూనే. ఆ టైంలో పట్టుకున్నాడా నిన్ను? సరే, మరి నువ్వు చెప్తావా అన్నీ? అక్కడ చెప్తావా? చెప్తాను. ఎక్కడైనా సరే పిఓ గారి దగ్గర చెప్తావు ఇలాగా? చెప్తాను.